హలో మై డియర్ కలవర్స్ అండ్ వెల్కమ్ టు ఆటోకేర్ తెలుగు. టాటా సియరా ఇప్పుడు ప్రెజెంట్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ టాక్డ్ ఎస్యూవీస్. డిజైన్ అయితే చాలా బోల్డ్ ఉంది. ప్రెజెన్స్ కూడా స్ట్రాంగ్ ఉంది. ఇది అన్‌డెనియబుల్ ఫ్యాక్ట్. బట్ మన బడ్జెట్ 15-18 లాక్స్ ఉంది. సియరా ఒక్కటే కాకుండా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? క్రెటా ఉందా? లేదా గ్రాండ్ విటారా ఉందా? ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియో అయితే జనరల్ కంపారిజన్ కాదండి. దీంట్లో ఎగ్జాక్ట్ వేరియంట్స్ అండ్ ఎగ్జాక్ట్ లాజిక్ తోటి మీకు ఒక పర్ఫెక్ట్ వర్డిక్ట్ నేను ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సియరా గురించి మాట్లాడదాం. సియరా ఇప్పుడు ప్రెజెంట్‌లో అయితే డిజైన్ డిఫరెంట్ ఉంది. అండ్ ఈ మొత్తం సెగ్మెంట్‌లో చాలా హైప్ వచ్చింది. రోడ్ ప్రెజెన్స్ గానీ, డిజైన్ గానీ, సేఫ్టీ ఇదంతా ఓకే. నేను కాదన్ను. కానీ దీని ప్రాక్టికల్‌గా ఇంకా రివ్యూస్ బయటికి రాలేదు. అంటే ఎవ్వరు కస్టమర్స్ ఆన్ రోడ్ డ్రైవ్ చేయలేదు. అండ్ దాని ఎక్స్‌పీరియన్స్ గానీ, రివ్యూస్ గానీ ఇంకా కొంచెం బయటికి రాలేదు. మరి ఈ పర్టిక్యులర్ కార్‌లో ఏమేం వేరియంట్స్ మన ప్రైస్ బ్రాకెట్‌లో వస్తాయి? అండ్ ఎస్పెషల్లీ మనం మాన్యువల్, ఆటోమేటిక్ 2 మాట్లాడదాం. అండ్ ఆల్సో ఎవరు దీని కరెక్ట్ కస్టమర్స్ అనేది నేను క్లియర్‌గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వెళ్దాం అనుకుంటే ప్యూర్ ప్లస్‌కి వెళ్ళిపోండి. ప్యూర్ ప్లస్ అయితే మీకు అరౌండ్ 16.5 అలా పడుతుంది. ఆన్ రోడ్ వచ్చేసి ఐ విల్ జస్ట్ షో యూ. ఇది ప్యూర్ ప్లస్సే. ఇది ప్యూర్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కి వెళ్ళిపోతే మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ప్యూర్ ప్లస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 17.84 లాక్స్ పడుతుంది మీకు. లేదు నాకు కొంచెం ఐ వాంటెడ్ టు గో టు ఆటోమేటిక్ డీసీఏ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వస్తుంది దీంట్లో. అప్పుడు కొంచెం సాక్రిఫైస్ చేయాలి మీరు. అదేంటంటే టాప్‌లో వచ్చే ఓజీ సియరా పానోరామిక్ సన్ రూఫ్ రాదు. అండ్ సైడ్‌లో వచ్చే అల్లాయ్ వీల్స్ రావు. ఇవి 2 కొంచెం సాక్రిఫైస్ చేస్తాను అనుకుంటే గో ఫర్ ప్యూర్ వేరియంట్. ఇదైతే మీకు ఎస్పెషల్లీ డీసీఏ ట్రాన్స్‌మిషన్ వచ్చేస్తుంది. ఇవి అల్లాయ్ వీల్స్ కాదు, స్టీల్ వీల్స్. నేను ఆల్రెడీ దీని గురించి మొత్తం వేరియంట్స్ బ్రేకప్ అయితే ఒక వీడియో చేశాను. ఇది ఇక్కడ ఐ బటన్‌లో క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూసేయొచ్చు. సియరా గురించి అయితే ఎస్పెషల్లీ. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ మన ప్యూర్‌లో వచ్చేసే డీసీఏ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 17.84 లాక్స్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి అంటే సిటీ యూసేజ్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ కొంచెం నేను ఎక్స్ట్రా పెట్టగలను, ఐ వాంటెడ్ టు గో బియాండ్ థాట్ అనుకుంటే గో ఫర్ అడ్వెంచర్ వేరియంట్. అది కూడా మీకు చాలా బాగుంటుంది. అది కూడా మాన్యువల్ వేరియంట్‌కి వెళ్ళిపోండి. అరౌండ్ 20 లాక్స్‌కి వచ్చేస్తుంది మీకు. దట్ విల్ బి మచ్ బెటర్. అంటే మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 20 అలా పడుతుంది. దట్ విల్ గివ్ యూ మచ్ మోర్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ మచ్ మోర్ బెటర్ థింగ్స్. బట్ ఇదంతా ఓకే. నేను కాదన్ను. బట్ ఈ వేరియంట్స్ అనేవి ఆర్ ఈ సియరా అనేది ఎవరికి సూటబుల్? మనం కొంచెం బోల్డ్‌గా ఉండాలి. కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. అండ్ ఈ సెగ్మెంట్‌లో ఎప్పుడు చూడని కార్ నేను వాడాలి అలాంటి వాళ్ళు ఈ కార్ కోసం వెళ్ళిపోవచ్చు. అండ్ యూ కెన్ బై దిస్. బట్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, కొంచెం నాకు పీస్ ఆఫ్ మైండ్, నేను అటు ఇటు వెళ్ళను, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ కేర్ ఫ్రీ మెయింటెనెన్స్ అనుకుంటే కొంచెం మీరు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. బికాజ్ కార్ ఇంకా బయటికి రాలేదు అండ్ మార్కెట్‌లో ఫుల్‌గా కస్టమర్స్ ఎవరు ట్రై చేయలేదు. కొన్ని ట్రేడ్ ఆఫ్స్ ఉంటాయి. ఐ హోప్ మీరు కొంచెం దాన్ని అర్థం చేసుకొని యూ కెన్ చూస్ దిస్ వేరియంట్. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, లేదు నేను సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్‌ని, నేను బోల్డ్ ప్రెజెన్స్ కొంచెం డిఫరెంట్‌గా వద్దు, నేను ఒక ఫ్యామిలీ పర్సన్‌ని, నేను ఎవ్రీడే జాబ్‌కి డే టు డే యూజ్ చేసుకుంటాను అండ్ ఈజీగా వెళ్ళిపోవాలి అండ్ ఈజీగా తీసుకోవాలనుకుంటే గో ఫర్ క్రెటా. క్రెటా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. దీంట్లో కూడా మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 15-18 లాక్స్ బడ్జెట్‌లో మంచి వేరియంట్స్ ఉన్నాయి. అండ్ వేరియంట్స్ తెలుసుకోవటమే మెయిన్ గేమ్ అండి. నేను అదైతే క్లియర్‌గా చెప్తున్నాను మీకు. మీరు ఇక్కడ చూడొచ్చు కావాలంటే 1 ఆఫ్ 47 వేరియంట్స్ ఉన్నాయి క్రెటాలో. అండ్ మనకు అవన్నీ వద్దు. మనం పెట్రోల్‌కి వెళ్ళిపోదాం. మనం పెట్రోల్‌లో మీరు ఎస్పెషల్లీ ఎస్ ఆప్షనల్ అని ఉంటుంది ఆర్ ఎస్ఎక్స్, ఈ 2 వెళ్ళిపోవచ్చు. ఈ 2 కూడా మనకి మంచి వేరియంట్సే. ఇది చూసుకుంటే మీరు 1.5 లీటర్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వస్తుంది. ఎస్ ఆప్షనల్ అయితే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. దీని ఆన్ రోడ్ ప్రైస్ మీకు అరౌండ్ ఐ థింక్ 16 దాకా పడొచ్చు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఎస్ ఆప్షనల్ పెట్రోల్ 1.5 లీటర్. ఇదైతే మీకు అరౌండ్ 16.5 అలా పడుతుంది. బట్ కొంచెం నాకు 18 లాక్స్ బడ్జెట్ ఉందంటే ఎస్ఎక్స్‌కి వెళ్ళిపోండి. మాన్యువల్ అయితేనే, ఎస్పెషల్లీ మాన్యువల్ అయితే దానికి వెళ్ళండి. లేదు నేను కొంచెం ఆటోమేటిక్‌కి వెళ్ళాలి ఎందుకంటే కొంచెం మీరు కాంప్రమైజ్ అవ్వక తప్పదు. ఇట్ ఈస్ ఎస్ ఆప్షనల్‌కి వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ కార్. అండ్ అగైన్ ఈ కార్ నాకెందుకు, ఈ కార్ ఏ కస్టమర్స్‌కి అంటే నేను మళ్ళీ చెప్పాను కదా, పీస్ ఆఫ్ మైండ్. నేను కంఫర్టబుల్ రైడ్ తీసుకోవాలి. నాకు ఎక్కువ జగల్స్ అవ్వద్దు. నాకు ఫ్యామిలీ ఉంది. ఐ జస్ట్ వాంట్ ఏ కంఫర్టబుల్ రైడ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంది. అండ్ నేను ఎవ్రీడే యూజ్ చేయను. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీడే ఒక 40-50 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేయాలి అంటే దీంట్లో కూడా అంత మైలేజ్ రాదు. మీరు అది క్లియర్‌గా తెలుసుకోండి. అగైన్ దిస్ ఈజ్ లైక్ ఇన్ ద సేమ్ వే. ఇది కూడా సేమ్ 1.5 లీటర్ ఇంజినే. మీకు 10-13 మాత్రమే వస్తుంది సిటీలో. అండ్ హైవేస్‌లో ఒక 17 దాకా రావచ్చు. బట్ అగైన్ మైలేజ్ కానీ ఎవ్రీడే నేను 50-60 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను బ్యాక్ అండ్ ఫోర్త్ ఆఫీసెస్‌కి అనుకుంటే కొద్దిగా మనం మన బడ్జెట్‌ని స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. అండ్ నేను ఒక అన్‌డినైబుల్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. అదేంటంటే మారుతి సుజుకిలో వచ్చే గ్రాండ్ విటారా అయితే లాస్ట్ 3-4 మంత్స్ నుండి ఆల్మోస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో ఆఫ్టర్ క్రెటా ఆ కారే ఉంది. గ్రాండ్ విటారా కూడా మనం తీసేసే ఆప్షన్ కాదు. ఎస్పెషల్లీ దాంట్లో వచ్చే హైబ్రిడ్ అయితే మీకు చాలా మంచిగా ఇస్తుంది. మైలేజ్ కానివ్వండి, పీస్ ఆఫ్ మైండ్ కానివ్వండి. అండ్ అగైన్ ఈ పర్టిక్యులర్ కార్ ఎవరి కోసం అనుకుంటే నాకు ఫీచర్స్ అంత కొంచెం కాంప్రమైజ్ అవుతాను, నేను స్పేస్‌లో కొంచెం కాంప్రమైజ్ అవుతాను, నేను లుక్స్‌లో కొంచెం కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే, బట్ నాకు మైలేజ్ అండ్ లో మెయింటెనెన్స్ అండ్ కేర్ ఫ్రీ స్టైల్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఎవ్రీడే డ్రైవ్ చేస్తాను.
అనుకుంటే గ్రాండ్ విటారా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. ఇది 15-18 lakhs బడ్జెట్‌లో కొంచెం ఆప్షన్స్ తక్కువున్నాయి. నేను అది కూడా మీకు చెప్తాను, కంగారు పడొద్దు. స్ట్రాంగ్ హైబ్రిడ్‌లో అయితే ఎస్పెషల్లీ మీరు మాన్యువల్‌కెళ్ళిపోతే మీకు అసలు ఆప్షన్లు ఉండవు. స్ట్రాంగ్ హైబ్రిడ్‌లో మీకు ఉంది ఓన్లీ ఆటోమేటికే. అండ్ దాంట్లో మనకి జీటా ప్లస్ అనేది కొంచెం హెవీ అయిపోతుంది. డెల్టా ప్లస్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్. కొన్ని ట్రేడ్ ఆఫ్స్ ఉన్నాయి, మీరు ఈజీగా ఇక్కడ చూసేయచ్చు. మీకు ఇక్కడ ఫస్ట్ అల్లాయ్ వీల్స్ డిజైన్ మారిపోతుంది ఓవరాల్‌గా. అండ్ లోపల కూడా అప్హోల్స్టరీ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది డెల్టా ప్లస్‌కి. ఆల్మోస్ట్ డెల్టా ప్లస్ తీసుకుంటేనే మీకు ఆన్ రోడ్ చాలానే పడుతుంది అది ఆటోమేటిక్ వచ్చేసి. ఇంటెలిజెంట్ నేను చెప్పేది స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్పెషల్లీ మైలేజ్ కోసం కదా. సో ఆల్మోస్ట్ 20 దాకా పడుతుంది. నా దగ్గర అంత బడ్జెట్ లేదు, నేను కొంచెం స్మార్ట్ హైబ్రిడ్ ఆప్షన్కి వెళ్తాను, ఎలాగో గ్రాండ్ విటారా మంచి మైలేజ్ వస్తుంది అనుకుంటే గో ఫర్ జీటా ఆప్షనల్. ఇదైతే మీకు అరౌండ్ 17.8 lakhs పడుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. లేదు ఐ వాంటెడ్ టు గో బిలో 17 lakhs అంటే డెల్టా ఆటోమేటిక్ వెళ్ళిపోండి. ఇది స్మార్ట్ హైబ్రిడే వస్తుంది. ఇది కూడా మీకు కేర్ ఫ్రీ మెయింటెనెన్స్ అండ్ లో మైలేజ్ వస్తుంది. సో ఇలాగ మనం ఎప్పుడైనా సరే ఒక కార్ తీసుకునేటప్పుడు ఇలా ఒక వేరియంట్స్ కానీ అండ్ మన యూసేజ్ ఎస్పెషల్లీ అండి, నేను ఆల్మోస్ట్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేసినా సరే, మన ఆటో కేర్ తెలుగు ఛానల్కి ఎవరైనా రీచ్ అవుట్ అయినా సరే, నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే కార్ నాకు సజెస్ట్ చేయండి బ్రదర్ అంటారు. నేను కార్ అలా సజెస్ట్ చేయలేను, బికాజ్ ఇట్ ఈస్ యువర్ యూసేజ్. మీరు ఏ కార్ని ఎప్పుడు ఎలా యూస్ చేస్తున్నారు అండ్ వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్ అనే దాన్ని బట్టే ఉంటుందండి. అది ఏదర్ సియారా అయినా కానీ, క్రెటా అయినా కానీ, గ్రాండ్ విటారా అయినా కానీ, ఇంకో మోడల్ అయినా కానీ, ఇంకో మోడల్ అయినా కానీ, మన యూసేజ్ ఏంటి అండ్ మన బడ్జెట్లో మనకి ఏమేమి వేరియంట్ వస్తుంది, ఏం కార్ వస్తుంది, మన యూసేజ్ కానీ తెలుసుకొని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ ఈ పర్టికులర్ వీడియో చేయడానికి కూడా క్లియర్ రీజన్ అదే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కార్స్ కూడా వెరీ గుడ్ ఆప్షన్స్, బట్ డిఫరెంట్ కస్టమర్స్కి. అండ్ ద ప్రైస్ బ్రాకెట్ ఈస్ 15-18 lakhsలో అయితే, అండ్ ఇంకొంచెం స్లైట్లో ఇప్పుడు మనం గ్రాండ్ విటారా అయితే 20 దాకా వెళ్ళింది కదా. సో 15-18-20 అని మీరు అనుకోవచ్చు. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఒక మిడ్ సైజ్ ఎస్యూవీలో అయితే మీరు ఈ 3 కార్స్ని కన్సిడర్ చేయొచ్చు. దిస్ 3 ఆర్ వెరీ గుడ్ ఆప్షన్స్: సియారా, క్రెటా అండ్ ఆల్సో గ్రాండ్ విటారా ఫర్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ కస్టమర్స్. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ కార్స్ని మీరు తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, బట్ దిస్ ఇస్ ఇన్ జనరల్ కంపారిజన్ అనమాట. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ క్లారిటీ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే అండ్ ఈ వీడియో కనుక మీరు ఇక్కడ వరకు చూస్తే ప్లీజ్ మన ఆటో కేర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ మనీ వేస్ట్ అవ్వకుండా చూసుకోవడము అండ్ మీ మనీ వేస్ట్ అవ్వకుండా మీకు హెల్ప్ చేయడం అనేది నా మెయిన్ ఎజెండా. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ అలాగే వీడియోని ఎండ్ చేసే ముందు మీకు కనుక వేరే బడ్జెట్లో నాకు వేరే కార్స్ కావాలి, వాటిని కూడా సజెస్ట్ చేయండి అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ బడ్జెట్స్ని. డెఫినెట్గా దాని మీద కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ప్లీజ్ ఫాలో చేయండి. సో దీంట్లో మీరు సపరేట్గా డిఎం చేయొచ్చు అండ్ వీ కెన్ టాక్ అగైన్. అంటే మీ బడ్జెట్ని బట్టి అలాగా ఏమన్నా కావాలన్నా కానీ నేను సజెస్ట్ చేస్తాను. సో ఈ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్.